గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మనమైతే ఒక డిఫరెంట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు మనం చేయబోయే వీడియోని మీరు ఎప్పుడు చూసి ఉండరు, అలాంటి ఫుడ్ ని తిని ఉండరు కూడా. సో అలాంటి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు వీడియో అయితే సూపర్ డూపర్ డిలీషియస్ గా ఉండబోతుంది. అదేంటో తెలుసా? మ్యాగీ హ్యాక్స్. అరుస్తున్నాడు భయ్యుడు. ఎప్పుడైనా చూసారా మ్యాగీ హ్యాక్స్ ని? ఈ రోజు అయితే ఈ వీడియోలో చూసేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మనము ఒకటే మ్యాగీ తోటి హ్యాక్ చేయబోతున్నాం అనుకుంటున్నారు కదా? కాదు, చూడండి ఎన్ని మ్యాగీస్ ఉన్నాయో. ఈ మ్యాగీస్ అన్నిటితోటి మనమైతే హ్యాక్స్ చేయబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా హ్యాక్స్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు వీడియోని స్టార్ట్ చేయకన్నా ముందే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఈ హ్యాక్స్ వీడియోస్ చూసినప్పుడు ఆ ఫుడ్ని చూస్తేనే భయం వేసింది. ఇప్పుడు నేను వాటిని వండి నేనే తినాలి. అమ్మో, నాకైతే చాలా భయం వేస్తుంది. ఇంకో విషయం తెలుసా మీకు? ఒక వీడియో చూపిస్తా చూడండి స్క్రీన్ పైన. ఈ వీడియోలో బాత్రూంలో బేషన్ విరిగిపోతే మ్యాగీని అంతిచ్చిర్రు. ఇలా ఇప్పుడు బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఆకలిస్తే ఆ మ్యాగీని తింటారా? చీ, నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకైతే మ్యాగీ అంటే చాలా ఇష్టం, కానీ ఇట్లాంటివి చేస్తే ఎవరికైనా తినబుద్ధి అవుతుందా? మీకు తినబుద్ధి అవుతుందా గైస్? కామెంట్ చేయండి. ఇలాంటి ఫుడ్ని నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చెయ్యను కూడా. మీరు కూడా ట్రై చేయకండి. ఈ బాత్రూంలో అది పెట్టడం ఏంటి? చీ, వదిలే. కానీ ఇంకా మనం ఇలా వాగుతుంటే ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ వదిలేసి మనమైతే ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనమైతే ఏం చేయబోతున్నామంటే కోకోకోలా తోటి మ్యాగీని చేయాలి. ఎలా ఉంటుంది టేస్ట్? అది వండిన తర్వాత అది విషంలాగా మారితే నేను చచ్చిపోతే? అమ్మో, అయినా పర్లేదు, నేను మీకోసం చేస్తా, ఏదైనా చేస్తా గైస్ మీకోసం నేను. ఇంకా మనం లేట్ చేయకుండా మ్యాగీని కోకోకోలాలో వేసి వండేద్దాం, ఓకేనా? మనమైతే ఫస్ట్ హ్యాక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి గిన్నె. దీంట్లోనే ఈరోజు మనము అన్ని హ్యాక్స్ని చేయబోతున్నాం. ఫస్ట్ మీకు కోకోకోలా తోటి మ్యాగీ చేస్తున్నామని చెప్పాను కదా. ఇదిగోండి కోకోకోలా. మీకు కోకోకోలా మీద ఒక పాట ఉంది, తెలుసా పండు? నీకు తెలుసా? ఏం పాట? కోకోకోలాడు. నాకు అదొకటే వచ్చు, మొత్తం రాదు. సో మనం స్టార్ట్ చేసేద్దాం. మనం కోకోకోలాని గిన్నెలో అయితే పోసేద్దాం. ఏంది దీంట్లోంచి పొగలు వస్తున్నాయి? ఏంటి సౌండ్ ఎలా వచ్చింది? పండు అయితే భయపడ్డది. ఇప్పుడు ఇందులోకి మనమైతే మ్యాగీ ఒక్కొక్కటి చింపుకుంటూ వేద్దాం. ఇవి ఎంత చిన్న ఉన్నాయి చూడండి. ఏంటి పొగలు వస్తున్నాయి దీంట్లోంచి? సారీ, పొగలు అంటే ఇట్లా వస్తున్నాయి. మ్యాగీ నాకు చాలా ఇష్టం గైస్, నిజంగా. అవునా? నిజమా? కోకోకోలా మ్యాగీ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మనం మసాలా వేద్దాం. మసాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. బాగా కాలుతుంది. 5 minutes later. కోకోకోలా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము టేస్ట్ చేసే టైం వచ్చేసింది. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, ఇదే మన కోకోకోలా మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉంది, దీనికి ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అనేది మీకు చెప్తా, ఓకేనా? టేస్ట్ చేద్దాం. స్మెల్ అయితే చాలా బాగుంది. కానీ తింటే ఎట్లుంటుందో తెలీదు. ఇది వస్తూనే ఉందమ్మా. వావ్, ఎంత బాగుంది అసలు. ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా గైస్ చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చేసింది. దీని ఫ్లేవర్ ఎట్లుందంటే
తీయగా మసాలా కారం బా ఏమన్నా ఉందా నిజంగా ఏమన్నా రెసిపీనా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మ్వా! మ్వా! నాకు చాలా నచ్చేసింది. ఇంకోసారి కూడా తినొచ్చు కానీ కాలుతుంది. అబ్బా. బాగుంది గైస్, నిజంగా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. ఎంత బాగుంది. ఏముంది, ఇది ఒక 5 రూపీస్, అదొక 20 రూపీస్, అయిపోయి సెట్ 25 రూపీస్. నిజంగా ఇలాంటి టేస్ట్ మాత్రం ఎప్పుడు తినలేదు నేను, ఫస్ట్ టైం. చాలా బాగుంది. దీనికి మనమైతే ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అంటే 9 పాయింట్స్ ఇస్తాను నేనైతే, అంత బాగుంది నిజంగా. చాలా బాగుంది. బా ఏమన్నా టేస్టా, నేను స్మెల్ చూసి బాగుంది టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ టేస్ట్ కూడా అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము నెక్స్ట్ మ్యాగీ హ్యాక్ని అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే చాలా రకాల మ్యాగీలు తిన్నాను కానీ ఈ మ్యాగీ పాయసం అయితే ఎప్పుడు తినలేదు, చూడలేదు, వినలేదు కూడా. అవునా నిజమా? సో ఈ రోజు అయితే మనము మీకోసం మ్యాగీ పాయసం అయితే చేయబోతున్నాం. టంటడాయ్! ఈ మ్యాగీ పాయసం కోసం పాల ప్యాకెట్లు స్టార్ట్ చేద్దామా మరి ఇంకా మనం? ఓకే, లెట్స్ గో. పాలు పోసేద్దాం. ఓ కొన్ని వాటర్ ఇద్దాం. మీద పడ్డాయి. ఇప్పుడు మనం షుగర్ వేద్దాం పొంగొచ్చేటప్పుడు. పాయసంలో షుగర్ వేసుకుంటాం కదా, మసాలా వేస్తా, అది పాయసం కాదు ఇంకా, అది వచ్చేసింది పొంగు. షుగర్ వేద్దాం. ఇప్పుడు మనము మ్యాగీ సేమియా చేయడానికి మ్యాగీని వేద్దాం అందులో. మ్యాగీ ప్యాకెట్ మసాలా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులోనే ఇప్పుడే మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. వేసేసా. 5 minutes later. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదే మన మ్యాగీ పాయసం. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందనేది. కాలుతుంది, కాకపోతే ఫుల్ కాలుతుంది. దీని టేస్ట్ ఎలా ఉందంటే అసలు ఏం కూడా డిఫరెంట్ లేదు పాయసానికి, మ్యాగీ పాయసానికి అస్సలు డిఫరెంట్ లేదు. చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. అసలు కొంచెం కూడా డిఫరెంట్, అది వేరు ఇది వేరు అన్నట్టు అస్సలు లేదు. మ్యాగీ సేమియా రెండు ఇట్లా పక్క పక్కన పెడితే రెండు టేస్ట్ చేస్తే ఎట్లుంటుందో ఇది సేమ్ అంతే ఉంది. పక్కా మీరు ట్రై చేయొచ్చు, ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. అస్సలు మిస్ చేసుకోకండి ఈ టేస్ట్ని. మ్యాగీ పాయసం సూపర్. దీనికైతే మనము 10/10 పాయింట్స్ ఇవ్వచ్చు, అంత బాగుంది. వావ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము లాస్ట్ మ్యాగీ హ్యాక్ అయితే చేయబోతున్నాం. ఇప్పటి వరకు మనము మ్యాగీ పాయసం, మ్యాగీ కోకోకోలా ఇవి తిన్నాం కదా, కానీ ఇప్పుడు మనం చేయబోయేది మొత్తం డిఫరెంట్. మనము చాలా టైప్స్ ఆఫ్ కేక్స్ తిని ఉంటాం, కానీ ఎప్పుడైనా మ్యాగీ కేక్ తిన్నారా? తినలేరు కదా. ఇప్పుడు నేను చేస్తా, మీరు చూడండి. మీకు వీలుంటే చేసుకొని తినండి. ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేయాలి. ఓకే, పొగలు కక్కుతుంది ఇది. టంటడాయ్! దీంట్లోకి ఏమేమి వేయాలంటే పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా మీకు ఇష్టం ఉంటే ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసిద్దాం. అయ్యో, కొత్తిమీర కూడా పడ్డది. ఇప్పుడు క్యారెట్ వేసేద్దాం.
ఓకే, ఇప్పుడు వాటర్ వేసేద్దాం. కావాల్సినన్ని వేసుకోవాలి. చాలే, వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు మనము మ్యాగీ వేసేద్దాం. ఒకటి అనుకుంటే ఒకటి అయింది. Five minutes later. సో ఫ్రెండ్స్, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ బౌల్లోంచి మనం అయితే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వస్తుందా కరెక్ట్గా? చూద్దాం. ఏ వావ్, సూపర్ వచ్చింది. ఇదే నా బర్త్డే కేక్. ఇంత బాగా వచ్చింది అసలు, సూపర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా బర్త్డే కేక్ని అయితే కట్ చేద్దాం. ఒక 3 డేస్లో నా బర్త్డే ఉంది, గురువారం రోజు. అడ్వాన్స్ కేక్ నేనే రెడీ చేసుకొని నేనే కట్ చేయబోతున్నా. స్టార్ట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఇదిగోండి నా కత్తి. ఈ కత్తితోని మనం కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు మీ. సో ఫ్రెండ్స్, మ్యాగీ కేక్ అయితే చాలా బాగుంది. దీనికైతే మనము 7 పాయింట్స్ అయితే ఇస్తాం. యావరేజ్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. కానీ ఓకే, ట్రై చేయొచ్చు. మీరు ఎవరిదైనా బర్త్డే ఉందనుకో, 2 మినిట్స్ అంటే ఓన్లీ 2 మినిట్స్లో ఈ మ్యాగీ కేక్ చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి. పక్కా సర్ప్రైజ్ అయిపోతారు అని అవాక్ అయిపోతారు. సో గైస్, మనం చేసిన ప్రతి ఒక్క మ్యాగీ హ్యాక్ అయితే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయినాయి. నాకైతే అసలు ఇంత బాగా టేస్ట్ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ అన్నీ కూడా టేస్ట్ మాత్రం అద్దిరిపోయినాయి. మీరైతే పక్కా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. మా చెల్లికైతే మ్యాగీ పాయసం అయితే చాలా నచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత అది అయిపోగానే బౌల్లో వేసింది, మొత్తం తినేసింది. టేస్ట్ మాత్రం అన్నీ బాగున్నాయి గైస్, నిజంగా పక్కా ట్రై చేయండి. నేనేదో వీడియో కోసము బాగున్నాయి అని చెప్పట్లేదు, నిజంగానే బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.